హాయ్ అండి, ఈసారి మీ ఇంట్లో చికెన్ తెచ్చినప్పుడు ఒక 5-6 ముక్కలు చికెన్స్ పక్కన పెట్టి ఇలా వెల్లుల్లి కారంతో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి ట్రై చేయండి. టేస్ట్ అంతే అద్దిరిపోతుంది. ఇందులో మనం స్పెషల్ గా నూరి వేసే ఈ వెల్లుల్లి కారం టేస్ట్ అయితే చాలా నచ్చేస్తుంది మీకు. ఇలా ముద్దు ముక్క పెట్టుకొని అలా ఆనియన్స్ తో నిమ్మకాయ పిండుకొని తింటుంటే సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి, దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్ గా క్లీన్ చేసుకున్న చికెన్స్ ని వేసి బాగా మిక్స్ చేసి మీడియం టు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ని వేసుకోండి. తర్వాత కాస్త పుదీనా ఇంకా సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన స్పైసీ చికెన్ గార్లిక్ రైస్. అలా వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా ట్రై చేయండి.